హాయ్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. యాక్చువల్గా ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రేపు అమావాస్య కదా. సో అమావాస్య ఆషాఢ మాసంలో అది మనకి ఒక విధంగా చాలా యూజ్ అవుతుంది. అది ఏంటి అంటే పర్పస్. ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా దిష్టి తగులుతుందండి. మనం ఎట్లున్నా ఏం కాదు, కానీ పిల్లలకి దిష్టి అనేది ఎక్కువ తగులుతూ ఉంటుంది. అదే నరదిష్టి అంటారు కదా, అలాగా. సో మనం అప్పుడు ఏం చేయాలంటే, దిష్టి తగిలి వాళ్ళు అన్నం తినరు, ఏడుస్తారు, క్రాంకీగా చేస్తారు. పాపం వాళ్ళకి చిరాకు ఉంటే మనకి చిరాకు వస్తుంది. వాళ్ళని చూసి చిరాకు కాదు, కానీ వాళ్ళని చూసి మనకు బాధ అనిపిస్తుంది కదా. సో మనం ఏం చేయాలంటే, అమావాస్య ఆదివారం ఆఫ్టర్ 6 తర్వాత ఇంట్లో మనకి ఒక గుడ్డు కానీ నిమ్మకాయ కానీ ఉంటాయి కదా, అవి మనం యాంటీ క్లాక్ వైజ్ 3 times తీసి దిష్టి తీసేసి ఎవరు తప్పని చోట పడేయాలి. లేదు అనుకుంటే అన్నం ఉంటుంది కదా, అన్నం వండుతాం కదా, ఫస్ట్ గుండుగా అన్నం తీసేసి 3 ముద్దల్లా కలిపి ఆ ముద్దల్ని కూడా యాంటీ క్లాక్ వైజ్ తీసేసి ఎవరు తప్పని చోట పడేయాలి. ఇలా చేస్తే డెఫినెట్గా పిల్లల్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. సో ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు డెఫినెట్గా చేయండి ఇలా. నేను కూడా చేస్తా రేపు. ఓకే, బాయ్.